సరే అయితే ఈ 12 సంవత్సరాల కాలంలో ఆయన ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే, విజయాల గురించి మీరు చెప్పారు. అంటే ఒక నెగెటివ్స్ కనుక మనం తీసుకుంటే, అంటే అపజయాలు అనేవి ఆయన పాలనలో ఏమన్నా ఉన్నాయా? యెస్ అండి. ఇప్పుడు మనం ఎప్పుడంటే ఎప్పుడు ఒక కాయిన్‌కి బోత్ సైడ్స్ ఉంటాయన్నమాట. బట్ ఏ సైడ్ అనేది ఇంపార్టెంట్ అనేది మనం ఎక్కువగా చూడవలసి వస్తుంది. ఇప్పుడు మోడీ పరిపాలన గత మే 26, 2014 నుంచి మే 26, 2026 వరకే ఇప్పటికి ఇంకా కొనసాగుతుంది. ఈ 12 సంవత్సరాల ఒక పుష్కర కాలం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది కూడా 80 సంవత్సరాల రాజ్యాంగ చరిత్రలో, భారత స్వతంత్ర చరిత్రలో 12 సంవత్సరాలు ఒక సుదీర్ఘ కాలం పాటు ఆయన భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు. నెహ్రూ 16 సంవత్సరాలన్నర తర్వాత 15.5 సంవత్సరాలు ఇందిరా తర్వాత మూడవ అత్యధిక కాలం సుదీర్ఘ కాలం ఉన్న ప్రధాని అనమాట ఎవరు, నరేంద్ర మోడీ గారు. మరి ఈయన కాలంలో ఎన్నో విజయాలు, ఇప్పుడు దాకా నేను చెప్పగలిగిన ఎన్నో విజయాలు, అద్భుతమైన విజయాలు అయితే నమోదు చేసుకున్నారు. అదే ప్రాతిపదికన ఆయనకి అపజయాలు కూడా కొన్ని ఉన్నాయి. భయంకరమైన క్రిటిసిజం కూడా ఈయనకి ఎగ్నెస్ట్ గా నడుస్తుంది అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఈయనకున్న అతిపెద్ద అప్రజాస్వామికంగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. అంటే సెక్యులర్, భారత ప్రియాంబుల్లో ఒకటి ఉంటుంది సెక్యులర్ అని అందరూ అంటారన్నమాట. ఇది 1976లో ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ చట్టం పెట్టేసింది. ఇది సెక్యులర్ అనే పదం తీసుకొచ్చేసింది, లౌకిక అనే పదం. అసలు ఇండియన్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లేదంటారు. ఇట్ ఈస్ అ నాన్ సెన్స్. ఎందుకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఇది ఫ్రీడమ్ ఆఫ్ అంటే మత స్వాతంత్రపు హక్కు అనేది, లింగ్విస్టిక్ మైనారిటీకి హక్కులు అనేవి అక్కడ ఆర్టికల్ 26 నుంచి 20 వరకు ఇలా ఎన్నో ఉన్నాయి అన్నమాట. అంటే లౌకిక అనే పదం భారత రాజ్యాంగంలో అంతర్లీనంగా ఉంది, పాలలో వెన్న మాదిరిగా. కానీ ఇది గుర్తించాలని ఆవిడ ప్రియాంబుల్లోకి ఆ పదం తీసుకొచ్చి పెట్టింది అంతే, ఆల్రెడీ లేదు అని కాదు. కాబట్టి ఈ సెక్యులర్ అనేది ఇప్పుడు మోడీ గారి సెక్యులర్ అనే పదాన్ని తీసి కూడా ప్రియాంబుల్ చూపిస్తున్నారు. అసలు రాజ్యాంగాన్ని పట్టించుకోవడం లేదు. భారతదేశం ఒక హిందూ రాజ్యంగా ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందుకనే అంతర్జాతీయంగా, జాతీయంగా అపోజిషన్ పార్టీస్ నుంచి, ఎన్నో సోషల్ యాక్టివిస్టుల నుంచి కొంచెం ఎక్కువ క్రిటిసిజం వస్తుంది. అదేంటంటే ఈ లవ్ జిహాద్ అనేది, కౌ స్లాగరింగ్, కౌ ప్రొటెక్షన్ ఫోర్సెస్ అనేవి ఇలా నాన్ కాన్స్టిట్యూషనల్, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ గా రాజ్యాంగేతర శక్తులుగా తీసుకొచ్చేస్తున్నారు. కాబట్టి హిందూ రాజ్యంగా భారతదేశాన్ని మార్చడానికి బీజేపీ ఎన్నో ప్రయత్నిస్తుంది. దాంట్లో భాగంగా అయోధ్య రామ టెంపుల్ తీర్పు, అయోధ్య రామ టెంపుల్ అనేది ఆర్టికల్ 370 అనేది నేను దీన్ని ఒప్పుకోను. అది సెక్యులర్, అది డిఫరెంట్ మ్యాటర్ అనమాట. ఇవన్నీ ఇలా వచ్చేస్తున్నాయి. కాబట్టి భారతదేశంలో మతతత్వ రాజకీయాలు ఎక్కువయ్యాయి మోడీ పాలన అంటారు. ఇది అపజయంగా ఎన్నో వర్గాలు చూస్తూ ఉంటాయి అనమాట. ఇక రెండోది ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి అంతకుముందు ఈయన అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం ఇప్పుడు రూపీ చూస్తే సుమారు 64 రూపాయల దగ్గర ఉండేది. అది ఇప్పుడు 96 దగ్గర 100 రూపాయలు వస్తుంది. అంతకుముందు మన్మోహన్ ఈయనే విమర్శించారు చాలా సందర్భంలో. ఇప్పుడు అది ఆల్మోస్ట్ 60% దాకా, అంటే 50 to 60% అది పడిపోయింది అనమాట రూపీ వాల్యూ. మరి రూపీ వాల్యూ ఎందుకు పడిపోయింది? కేవలం ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చినప్పుడు సుమారు 72 రూపాయలు ఉన్న పెట్రోల్ ప్రైస్ ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 115, 120 రూపాయలకి చేరిపోయింది. మరి దీని పరిస్థితి ఏమంటారు? రూపీ పడిపోయింది, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ పెరుగుతుంది. ఆల్మోస్ట్ $2.5 ట్రిలియన్ ఎకానమీ ఆల్మోస్ట్ డబుల్ అయింది ఈ కాలంలో 12 సంవత్సరాలు. అది అద్భుత విజయం. మరి పీపుల్కి ద్రవ్యోల్బణం పరంగా చూస్తే మరి పీపుల్ యొక్క కొనుగోలు సామర్థ్యం పెరుగుతుందా తగ్గుతుందా అనేది పెద్ద ప్రశ్న అనమాట ఈ విషయం. తర్వాత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా భారతదేశం వచ్చింది 7.2%కి IMF ప్రకారం. బట్ ఇది చైనా అభివృద్ధితో పోలిస్తే చాలా చాలా తక్కువ. ఒకప్పుడు 2010 వరకు ఆల్మోస్ట్ 20-30 సంవత్సరాల పాటు అది డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ వెళ్ళిపోయింది. మరి మోడీ కాలంలో ఏ సమయంలో కూడా డబుల్ డిజిట్ గ్రోత్ రేట్, ఎకనామిక్ గ్రోత్ రేట్ రాలేదు. వృద్ధి పదం ఎప్పుడు కూడా డబుల్ డిజిట్లోకి రాలేదు, 10% దాటలేదు. కాబట్టి ఇది ఒక అపజయంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇండియా హాస్ ది హ్యూజ్ పొటెన్షియల్. తర్వాత మోడీ గారు కూడా వికసిత్ భారత్ అమృతకాల లక్ష్యాలు 2047 నాటికి భారతదేశం డెవలప్డ్ కంట్రీ, వికసిత్ భారత్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆ లక్ష్యాలకు అనుగుణంగా డబుల్ డిజిట్ గ్రోత్ లేకుండా ఈ వికసిత్ భారత్ అనేది, అమృతకాల లక్ష్యాలు అనేది అసంభవం అనమాట. ఎందుకంటే చైనా లాగా మనం తయారయ్యాం. ఇది గ్రోత్ రేటు రావడం లేదు. ఇది మోడీ వైఫల్యంగా ఎకనామిస్టులు మనం చాలా మంది చెప్తూ ఉంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అప్రజాస్వామికం, తర్వాత అసమ్మిళిత అభివృద్ధి. అంటే
ఇంక్లూజివ్ గ్రోత్ రేట్, సమ్మిళిత అభివృద్ధి భారతదేశ వ్యాప్తంగా లేకపోవడం. ఎందుకంటే స్వతంత్ర భారతదేశ 80 సంవత్సరాల పాలనలో ఈ అసమ్మిళితం అనేది, అంటే ఈ డెవలప్మెంట్ అనేది ఈక్వల్గా లేకపోవడం, సమానంగా లేకపోవడం అనేది ఈ మోడీ ఎరాలో పీక్ స్టేజ్కి, పతాక స్థాయికి వెళ్ళిపోయింది అని చెప్తారు. ఇప్పుడు కేవలం 1% ఆఫ్ ది పాపులేషన్, అంటే భారతీయులు 148 కోట్లలో 1% అంబానీ, అదానీలు, ఇలా జిందాలు, ఇలాంటి 1%ఏ భారత సంపదలో 40% వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. 1% ఆఫ్ ది పాపులేషన్ చేతిలో 40%, మిగిలిన 50% దిగువ పీపుల్ దగ్గర కేవలం 6% ఉందన్నమాట. ఇది పతాక స్థాయికి చేరిపోయింది మోడీ కాలంలో. అసమ్మిళితం పెరిగిపోయింది. తర్వాత ఈ యొక్క అగ్రికల్చర్ అనేది తర్వాత నిర్వీర్యం అయిపోయింది. ఒక రకంగా అగ్రికల్చర్ డెవలప్మెంట్ స్టెబిలిటీ అయిపోయింది. ఇదే మోడీ గారు డబుల్ కామర్స్ ఇన్కమ్, వ్యవసాయదారుల ఇన్కమ్ అని డబుల్ చేసేస్తానని ప్రతిజ్ఞ చేసిన మోడీ గారు ఇప్పుడు ఆ విషయం మీద మాట్లాడడం లేదు అనేది తర్వాత క్రిటిసిజం. అంటే వ్యవసాయ అభివృద్ధిని అంతగా పట్టించుకుంటా, మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అనేది, మేక్ ఇన్ ఇండియా అనేది అద్భుతంగా తీసుకొచ్చారు. కానీ మేక్ ఇన్ ఇండియా మీద పెట్టి మళ్ళీ మిగిలిన ఇండస్ట్రియల్ కూడా అంతగా డెవలప్మెంట్ లేదు, ఎక్సెప్ట్ మేక్ ఇన్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్లో. తర్వాత వ్యవసాయం అయితే ఇంకా బాగా వెనకబడిపోయిందని చెప్తున్నారు. తర్వాత చైనాతో పోలిస్తే మాత్రం ఎకనామిక్ డెవలప్మెంట్లో ఇండియా అందిపించుకోవడం లేదు అనేది ఇక్కడ ప్రాథమికంగా మన క్యాలిక్యులేషన్ బట్టి కూడా తెలిసిపోతుంది. ఇది అపజయంగా మనం చెప్పొచ్చు అనమాట. తర్వాత ఫారిన్ పాలసీకి సంబంధించవలసి వస్తే ఇండియన్ ఫారిన్ పాలసీ అద్భుతంగా నడుస్తున్నప్పటికీ ఫారిన్ పాలసీలో కొన్ని ఫిట్ ఫాల్స్, అంటే కొన్ని లోటు అనేది మోడీ ఫారిన్ పాలసీలో కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రంప్ టారిఫ్స్ విధించినప్పుడు ఆయన ఎదురొడ్డి నిలబడినట్టు కనిపిస్తున్న ఒక ఇందిరాలాగా ఆయన ఎదుర్కోలేదు. ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా అన్నారన్నమాట, అవసరమైతే వీక్లో ఒక పూట మీల్స్ మానేసి అయినా ఉంటాం, కానీ అమెరికా చెప్పే వాటికి మేము లొంగమని లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కేవలం ఇందిరాగాంధీయే కాదండి. అలా మోడీ గారు ట్రంప్ ఎన్నిసార్లు తిట్టిన ఎప్పుడూ కూడా ట్రంప్ను ఉద్దేశించి మాట్లాడలేదు. కాబట్టి అమెరికాకి లొంగారు అంటారన్నమాట. కాకపోతే ఇక్కడ టారిఫ్స్ విషయంలో మరి మోడీ లొంగారా లేదా అనడం అంటే, ఇక్కడ శాస్త్రి గారు ఇందిరాతో పోలిస్తే ఈయన అంత ఎదురొడ్డే అమెరికాకి నిలబడలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత విదేశాంగ విధానం, ప్రపంచ పరిస్థితి 71 ఇందిరాతో పోల్చిన, 75 ఇందిరాతో పోల్చినా, లేకపోతే 65లో లాల్ బహదూర్ శాస్త్రితో పోల్చినా, తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాజ్యాంగ విధానాలు, అంతర్జాతీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఈ టైంలో అమెరికాకి డైరెక్ట్గా మాట్లాడకపోయినా అమెరికాకు అనుకూలంగా మార్చారు, దానికి అనుకూలంగా వెళ్ళింది అని అయితే ఇక్కడ చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఫారిన్ పాలసీ విషయంలో ఈ యొక్క ఉక్రెయిన్ రష్యా యుద్ధం సమయం, తర్వాత ఇప్పుడు ఇరాన్ యుద్ధం సమయంలో ట్రంప్ టారిఫ్స్ విధించినప్పుడు, తర్వాత చైనా పాకిస్తాన్లు ఏకమవడం, ఇటు బంగ్లాదేశ్లో క్రైసిస్ వచ్చినప్పుడు ఈయన కొంచెం ఒడిదుడుకులకి ఫారిన్ పాలసీ లోన్ అయ్యింది అని ఒక క్రిటిసిజం అయితే మోడీకి వ్యతిరేకంగా ఒకటి కనపడుతుంది. తర్వాత అంతర్జాతీయం కూడా భారత ప్రతిష్ట, ప్రజాస్వామ్య దేశం అనే ప్రతిష్ట కాస్త మసకబారింది మోడీ కాలంలో. ఎందుకంటే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది వరల్డ్ వేరియస్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన సర్వేల ప్రకారం భారత ప్రెస్ రిపోర్ట్, ప్రెస్ ఇండియా ర్యాంక్ ఏంటి, పాస్పోర్ట్కి సంబంధించి ఏంటి, వీటి ర్యాంక్స్ కథ పడిపోవడం, ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి సంబంధించి మసకబారింది అనేది ఇక్కడ చెప్తూ ఉంటారన్నమాట. ఇది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి. కాకపోతే ఇక్కడ అపజయాల కంటే మోడీ 12 సంవత్సరాల పాలనలో విజయాలే ఎక్కువగా నమోదైన అయితే మనం చెప్పొచ్చు.